ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగములు 84వ కీర్తన ఉత్తర ప్రచుతి రీతిగా చదివి ఉన్నారు. మొదటి రాజులు 8వ అధ్యాయము 47వ వచనం నుండి 54వ వచనం వరకు చదివి ఉన్నారు. 1వ రాజులు 8వ అధ్యాయము 47 నుండి 54 వరకు చదివి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26 నుండి 31 వరకు చదివారు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26 నుండి 31 వరకు చదివి ఉన్నారు. 84వ కీర్తన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. అది సమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లల పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరం గురించి కోరాహు కుమారులు రాశారు. వారు ప్రాణాపాయములో ఉండగా మందిర ఆవరణంలో చేరినప్పుడు ప్రాణాపాయము నుంచి వారు తప్పించబడ్డారు. వారు క్షేమముగా ఉండి మందిరములో ప్రవేశించారు. మందిరం యొక్క గొప్పతనమును పరిశీలించి తెలుసుకున్నారు. తొలితిగానే వారు మందిరములో ప్రవేశించిన ఆవరణలో ప్రవేశించిన వెంటనే అపాయమేమీ లేదు, టెన్షన్ ఏమాత్రము లేదు, వారి ప్రాణము సురక్షితంగా ఉన్నదని తెలుసుకున్నారు. రెండవది, లోపలికి వచ్చినప్పుడు అక్కడ బలిపీఠం వద్ద పిచ్చుకులకు కూడా గూడు పెట్టుటకును వానకోవులకు పిల్లలు పెట్టుటకును స్థలము దొరికిన వాటికి, అనగా అల్పమైన పిచ్చుక పక్షి, చాలా చిన్న పక్షి, అంత అల్పమైన పక్షికి కూడా నీ బలిపీఠం వద్ద నివాసము దొరికెను. వానకోవిలు ఎవరు చూచి ఎక్కువగా ఉండరు, అరుదు. వానకోవుల అనగా కోకిల స్వరం వింటారే కానీ దాన్ని చూడడానికి ఎవరు ఇష్టపడరు, దాన్ని ఇష్టపడరు, చేర్చుకోరు. అట్లాంటి వాళ్ళకి కూడా, బలహీనులను అల్పులైన వారికి దేవుని బలిపీఠం వద్ద నివాసం ఉన్నది. దేవుని బలిపీఠం వద్ద అభివృద్ధి ఉన్నది, క్షేమాభివృద్ధి ఉన్నది. వారు వృద్ధి చెందుతారు, నానాటికి బలము పొంది వారు అభివృద్ధి చెందుతారు. పిల్లలు పెట్టుటకు చోటు స్థలము దొరికాం. బలిపీఠం వద్ద ఏముంటుంది? బలులు అర్పించే బలిపీఠం అది. వాస్తవంగా అన్నాడు, అతి పరిశుద్ధ స్థలములో బలిపీఠం ఉంటుంది మందిరములో. తర్వాత పరిశుద్ధ స్థలము ఆవరణం ఉంటుంది. ఆవరణములో ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలములో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు వెళతాడు. అతి పరిశుద్ధ స్థలము అనేది చూసినట్లయితే మందసం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద బలులు పాప పరిహారార్థ బలి అర్పిస్తారు. పాప క్షమాపణ దొరుకుతుంది, ప్రభు యొక్క రక్షణ కలుగుతుంది. ఈ జన్మున ఏమవుతుందంటే, బలి అయిన యేసు యొక్క సువార్త వాక్యము ఇక్కడ బలిపీఠం నుంచి బయలువెళుతుంది. ఆనాడు ఏ బలిపీఠం వద్ద రక్షణ దొరికినో, పాప విమోచన కలిగినో, విడుదల పొందినో, అదంతా కూడా నేడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు బలి అయి ఉండగా ఆ విమోచన, రక్షణ, విడుదల అనేది ఈ బలిపీఠం నుండి వెళుతుంది. బలిపీఠం నుండి ఆశీర్వాదం వెళుతుంది. ఈ బలిపీఠం నుంచి దీవెన వెళుతుంది. ఈ బలిపీఠం నుంచి అన్నీ కలిగి ఉన్న సంపూర్ణమైన వాక్యము బయలువెళుతుంది. వాక్య బోధ వెళుతుంది. ఈ వాక్యం విని ఆ ప్రకారంగా నడుచుకున్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం.
వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరములో బలిపీఠం వద్ద దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క వాక్కు ఉంది. ప్రజలు ఏవైతే ఆశించి కోరి అర్పించారో బలులు ఆ బలిపీఠం మీద, అవన్నీ వారు పొందుకున్నారు, మరలా చేసేవారు. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారు బలి అయినారు. ఇక బలులు అర్పించే పని లేదు, ఇక రక్తం చిందాల్సిన పని లేదు. 2000 సంవత్సరం పైబడి క్రితమే ఆయన ప్రధానమైన బలి పశువుగా పస్కా పండగ నాడు ఆయన బలి అయినాడు శిలువ పైన. ఈ రోజున బలిపీఠము ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉంది. బలిపీఠము ప్రజలకి ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతూ ఉంది. ఈ బలిపీఠం నుండే ప్రజలకు, మనుషులకు కావలసిన రక్షణ, విడుదల, విమోచన, ఆశీర్వాదం, దీవెన, నిత్యరాజ్యము ఒక మార్గం నిచ్చిన, అన్నిటికీ ఆధారము ఈ బలిపీఠము నుండే. ఈ బలిపీఠమును సమీపించు వారు దేవునిని సమీపిస్తున్నారు. మోషే మండుచున్న పొదను సమీపించాడు, దేవుని ఎరిగాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు, దేవుని పని చేయడానికి నియమించబడ్డాడు, దేవుని పనిని పూర్తి చేయగలడానికి పూనుకున్నాడు. కారణం, ఆ మండుచున్న పొదను సమీపించాడు. దేవుడు ఆ పొదలోంచి మాట్లాడినాడు. ఆ మండుచున్న పొద ఈ నోడు ఎక్కడుంది అనంటే ఈ బలిపీఠమే మండుచున్న పొద. ఈ బలిపీఠము నుండే ప్రభువు మాట్లాడుతున్నాడు. మోషే బలపడినట్లు వినువారందరూ బలపడతారు. మోషే ముఖం ప్రకాశించినట్లు ఎందరో హృదయములైతే ఈ యొక్క వాక్యము సమృద్ధిగా నింపుకొని ఉన్నారో, వాపు లోపల నుంచే వెలుగు వారి ముఖం నుంచి ప్రత్యక్షమై ప్రకాశించును. వెలుగు సంబంధులుగా ఉంటారు. ఈ చీకటి సంబంధులు కారు, పగడ సంబంధులుగా ఉంటారు. రాత్రి సంబంధులు కారు, దేవుని సంబంధులు ఉంటారు. లోక సంబంధులు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బలిపీఠము దేవుని ఆలయములో ఉంది. దేవుని ఆలయములో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుని బలిపీఠం ఉంటుంది. అంతేనా? ప్రజలు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందిన వెంటనే గొప్ప అద్భుతము జరిగినది ఏమనగా, అతి పరిశుద్ధ స్థలమును విభజించి వేరు చేసేది అడ్డుగా ఉండే అడ్డుతెర ఉండేది. అడ్డు తొలగిపోయింది. ఆ అడ్డు తెర పైనుండి కిందకి చినిగిపోయింది. తెర ఎవరైనా చింపితే, మనుషులు చింపు ఉంటే ఎక్కడి నుంచి చింపుతారు? కింద నుంచి చింపుతారు. కానీ అడ్డుతెర పైనుండి కిందకి చినిగింది. అంటే పైవాడు చింపాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. చినిగిపోవటం వలన ఏమైందంటే, ఈ బలిపీఠముకును ప్రజలకి, అంతేకాదు అతి పరిశుద్ధ స్థలమైన మందసమునకును ప్రత్యక్షత వచ్చేసాం. అందుకే ఇప్పుడు ఏమైపోయింది? 2 భాగాలు అయిపోయింది. 3 భాగాలు వెళ్ళి 2 భాగాలుగా మిగిలిపోయింది. ఇక్కడ ఈ బలిపీఠము, సమాజం, సంఘం, మందస్సము పోయింది పైకి. మందస్సము పరదేశకు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎస్, ఆ మందసముగానే మానవ శరీరమే, దేహమే దేవుని ఆలయముగా దేవుడు మలచి, ఆ దేవుని మందసము మానవ హృదయములో పెట్టాడు. మందసాన్ని దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని మనస్సుగా ఆయన ఉంచాడు. పరిశుద్ధాత్మ అనుబంధముగా దేవుని మనస్సు ఉంది. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో వారిలో దేవుని మనస్సు కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. 1వ రాజుల గ్రంథములోని 8వ అధ్యాయములో మనం చూద్దాం. 8వ అధ్యాయములో సొలొమోను రాజు మొరపెడతా ఉన్నాడు.
సొలొమోను రాజు ఏమని మొరపెడతా ఉన్నాడు ఆయన? మనం చూద్దాం. 50లో చూద్దాం. నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పులు చేత నీ విషయము అపరాధులైరో ఆ తప్పును వారిని క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కరుణించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నీవు రప్పించిన నీ జనులను నీవు స్వాస్థ్యమునై ఉన్నారు. కాబట్టి నీ దాసుడినైనా నేను చేయి విన్నపములను మీదను ఇశ్రాయేలు యగు నీ జనులు చేయి విన్నపముల మీద నీ దృష్టి ఉంచి వారు ఏ విషయముల యందు నిన్ను వేడుకొందురో ఆ విషయముల యందు వారి విన్నపములను ఆలకించము అని చెప్పాడు. ప్రజలు పాపం చేసిన వారే నీకు విరోధముగా వారు వచ్చి నీ మందిరములో చేరి ప్రార్థన చేయగా కరుణించు. చెరపట్టిపోయిన వారిలో కరుణ పుట్టించినట్లు నీవు కరుణ వారి మీద కలిగించు, క్షమించు. నేను చేసిన విజ్ఞాపనములు ఆలకించు. ప్రజలు చేసే నీ స్వాస్థ్యం అయినా ప్రజలు చేసే విజ్ఞాపన ఆలకించు. 9వ అధ్యాయములో మనం చూసినట్లయితే గనక 9వ అధ్యాయములో 3వ వచనం అతనితో ఇలాగ సెలవిచ్చు. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నా దృష్టియు నా మనస్సును ఆ మందిరములో అనగా ఆ సంఘానికి ఉండును. దేవునికి స్తోత్రం కలిగా. దేవుని యొక్క కందృష్టి లోకమంతా సంచారము చేయుచుంది. ప్రత్యేకంగా నువ్వు నా నామమున ప్రతిష్ఠించి పరిశుద్ధ మందిరం కట్టావే, నా నివాసముగా అక్కడ వచ్చే ప్రజల మీద నా ప్రార్థన మీద ఆ ప్రార్థన మీద నా దృష్టి ఉంచుదను. అంతేకాదు నా మనస్సును కూడా అక్కడ ఉంచదను, అక్కడ ఉండునని చెప్తున్నాడు. ఆయన మందస్సము మనస్సు ఉంచుతానంటున్నాడు. అదృశ్యముగా ఉంటుంది. ఈ బలిపీఠ మనకు కనబడుతూ ఉంది, కానీ మందస్సము మనకు అదృశ్యం ఉంటుంది. ఆత్మీయ నేత్రాలు మనోనేత్రాలు ఎవరివైతే తెరబడినవో వారు ఇక్కడ మందస్సం ఉండడం చూచెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మనస్సు తెలియను, ఆయన కను నేత్రము చూచుదురు, కానీ మనోనేత్రాలు ఆత్మీయ నేత్రాలు తెరబడిన వారు చూడగలుగుతారు. దేవుని మందిరము ఎందుకంటే సంఘము నివాసము చేయడం, దేవునితో సహవాసము చేయడానికి, దేవునితో సహవాసము చేయడానికి. ఇది ఒక మేడ గది, ఇది దేవుని విడిది గది. దేవుడు సహవాసం తన ప్రజలతో తన శిష్యులతో ఏకాంతముగా కూడి సహవాసము చేయడానికి. ప్రతి వారికి ఇల్లులున్నాయి, కానీ ఇది దేవుని ఇల్లు. మనందరికీ ఒక ప్రత్యేకమైన సహవాస కూడిక, విశాలము ఉన్న ప్రదేశము, దేవుని స్థలం, దేవుడును మనుషులు కలుసుకునే స్థలం. పాత నిబంధనలోని సీనాయి కొండ మీద హోరేబు కొండ మీద దేవుడు వారికి ప్రత్యక్షమయ్యేవాడు. కర్మేలు పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్నిగా. దేవుని ప్రతినిధులు కలుసుకునే స్థలము ప్రత్యేకం. ఏలియా ప్రవక్తను కలిసిన ప్రత్యేకమైన కొండ స్థలం. ఒలివ తోట, గసిమైన తోట, ఆ కొండ ఒలివ కొండ ప్రాంతంలో ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు తండ్రి అతను దర్శించను, మోషే ఏలియాలు వచ్చి దర్శించను యేసును. సంభాషణ చేయడానికి, సహవాసం చేయడానికి ఒక ప్రత్యేకమైన చోటు. మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నామంటే దావీదుతో చెప్పు,
నాకు నీవు మందిరము కట్టింతువా అని అడుగాను. నేను నాతానుతో చెప్తే నాతాను అడిగాడు, నేను నివసించినట్లు నా నివాసముగా ఒక మందిరమును కట్టింతువా అన్నాడు. ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి, ఒక సమాజంగా కూడుకోవడానికి. మనం వేరువేరు కుటుంబస్తులము, వేరువేరు గృహాల్లో నివసించే వాళ్ళం. ఇళ్లలో దేవుని ఇంటికి వచ్చాం. ఇది దేవుని స్థలము, దేవునితో సహవాసం చేసే ప్రదేశం ఇది. దేవుడు మనతోనూ, మనం దేవునితో మాట్లాడుకునే సంభాషణ చేసే స్థలం ఇది. ఇది ప్రత్యేకం, దేవుని కార్యాలు జరిగే స్థలం ఇది, దేవుని రాజ్యం ప్రత్యక్షపరచబడే స్థలం ఇది. దర్శనము స్వప్నము చూసిన యాకోబు లేచి, దేవుడు నాకు కనబడను, దేవుని నేను చూచి తిని, నిచ్చెన ఉన్నది, నిచ్చెన పైకోన యెహోవా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. పైనుండి కిందకి, కింద నుండి పైకి పరమునకు దేవదూతలు ఎక్కు దిగుతున్నవారు. ఆ దర్శనం చూశాను. కాబట్టి ఇది మామూలు స్థలము కాదు. ఇది మనిషి అయిన యాకోబు భూమి మీద పరమందు దేవుడు ఉండి ఒకరినొకరు కనబరుచుకున్నారు. పరమ నుండి దేవుని దూతలు సమాచారం దేవుని యొద్ద నుండి తీసుకువస్తున్నారు, మనుషుల యొద్ద నుంచి సమాచారము దేవుని యొద్దకు తీసుకుపోతా ఉన్నారు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు? ఆదికాండము 28వ అధ్యాయంలో ఏమన్నాడు చూద్దాం. ఏం చెప్పడం? ఇక నా వాక్యములో చూడటం మంచిది. 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకుని రాతిని తీసి ధన స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోస్తాను. మరియు అతడు ఈ స్థలమునకు బేతేలని పేరు పెట్టాను. అయితే మొదట ఊరు పేరు లూజ్. దాని ముందు చూస్తాం 16వ వచనం. నిశ్చయముగా యెహోవా స్థలమందున్నాను, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకున్నాను. పరలోకపు గవిని ఇదే, పరలోకపు ద్వారం ఇదే అనుకున్నాడట. భయపడ్డాడట. భయపడ్డాడు. ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు, పరలోకపు గవినే ఇది అంటున్నాడు. దేవుని మందిరము పరలోకానికి వెళ్తానికి ద్వారము ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. దేవుని మందిరం అంటే 4 గోడలు కట్టేస్తే అది అయిపోయిందా? అది సంపూర్ణం కాదు. అందులో ఎవరు ఉండాలి? ఆయనకు కావలసిన ప్రజలు ఉండాలి, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు. అప్పుడు దాన్ని ఏమంటారు? చర్చ్ అంటారు. చర్చ్ అంటే 2 విధాలుగా చెప్తారు. దేవుని మందిరం అంటారు, మరొకటి ఏమంటారు? చర్చ్ అంటే అమ్మా ఆలయం అన్నా మందిరం అన్నా ఒకటే, సంఘము. చర్చ్ అనేది అంటే సంఘము. సంఘం అంటే శిష్యులతో కూడినది సంఘము, విశ్వాసులతో నిండినది సంఘము. అది ఎక్కడుంది? ద్వారం అంటే సంఘములో ఉంది పరలోక ద్వారం. దేవుని యొక్క స్థానము ఎక్కడ ఉంది అంటే మన మధ్యన ఉంది. హగ్గై 2:5లో భయపడకుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు అని చెప్తున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు, భయపడకండి. సంఘం మధ్యలో ఉన్నాడు, సంఘముతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడై. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి పరలోక ద్వారం ఎక్కడుందంటే సంఘములో ఉంది. యేసు ఏం కడతానన్నాడు? మత్తయి 16:18లో నేను మందిరమును కట్టుదును అన్నాడా? సంఘమును కట్టుదును. కానీ యేసు మీద అబద్ధ సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకడు అన్నాడు, వీడు చేతి పని అయిన మందిరమును, ఆలయమును పడగొట్టి చేతి పని కాని ఆలయమును 3 దినాల్లో తిరిగి కడతానన్నాడండి అన్నాడు.
మనం ఆలయమే తీసుకుంటారు చాలామంది. మొన్నటి వరకు కూడా రెండమ్మా ఎదురు ఖాళీగా ఉన్నాయి కుర్చీలు చాలా ఉన్నాయి. మొన్నటి వరకు కూడా ఆలయమే అనుకున్నాం, ఆలయం పడగొట్టి తిరిగి లేపుతాడని. చేతి పని అయిన ఆలయమును పడగొట్టి చేతి పని కాని లేని ఆలయమును లేపుదును అన్నమాట. చేతి పని అనేది మొన్న చూస్తాం, ఎప్పుడు చదువుతాం, కానీ మన కళ్ళకి మరుగైపోతూ ఉంటాయి చాలా వాక్యాలు. చేతి పని అయిన ఈ శరీరము, ఈ దేహము దేవుని ఆలయం. 1 కొరింథీ 3:16లో నీ దేహమే దేవుని మందిరము, ఆలయం. ఇది పడగొట్టి చేతి పని కాని ఆలయమును లేపదను. మరొక దేహంతో లేపబడతారు. యేసుక్రీస్తు ఈ శరీరంతో ఉన్నవాడు లేపబడినప్పుడు ఈ శరీరం లేదు, రక్తమాంసం లేవు, మహిమగల శరీరం కలిగి ఉన్నాడు. అది చేతి పని కాదు, దేవుని ఆత్మ పని, దేవునికి స్తోత్రం కలిగాడు మహిమ శరీరం. అలా మొదట మందిరము కన్నా కడవర మంది యొక్క మహిమ అధికమగును, ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. అనగా ఈ లోకంలో ఉన్నప్పుడు మన దేహము దేవుని మందిరము ఆలయముగా ఉన్నప్పుడు దాని మహిమ కన్నా చనిపోయి తిరిగి లేచినప్పుడు మనము మహిమ శరీరం కలిగి ఉంటాము, అది కూడా దేవుని ఆలయమే, దాని మహిమ అధికముగా ఉంటుందని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎలాగ దీన్ని కనెక్ట్ చేసుకుంటామంటే, నీలో దేవుడుంటే నీ దేహము దేవుని ఆలయమైతే నీవు 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 అలాగందరూ ఒక చోట చేరితే ఏమయ్యారు? సంఘమయ్యారు. ఇది బహు భయంకరం. ఇది దేవుని మందిరం అంటే దేవుని స్థానం, దేవుని ప్రత్యక్షత, పరలోకపు గవిని, పరలోక ద్వారం. నువ్వు దేవుని ఆలయం అయితే, మందిరం అయితే, పరలోక ద్వారం ఎక్కడుంది? మందిరంలో ఉండాలి కదా, మందిరమే దేవాలయం అంటే నీవే పరలోకపు ద్వారం. యేసు ఏమన్నాడు? నేనే ద్వారం, అదే మార్గం, నేనే ద్వారం, నా ద్వారము గుండానే వెళ్ళాలి, నా నుండే వెళ్ళాలి, నేనే మార్గం. క్రీస్తును కలిగిన నీవు మార్గం, అనేకులకు మార్గం, దేవుల్లోనికి రావడానికి మార్గం. నీ జీవితం, నీ ప్రవర్తన దేవునిలోనికి రావడానికి మార్గం. ఒక సంఘము కట్టబడ్డానికి నీవు మార్గం. యాకోబు కట్టాడు, అక్కడ రాయి నిలిపాడు, తైలము పోసాడు, మందిరమను పేరు పెట్టి బేతేలు అన్నాడు, దేవుని మందిరం అన్నాడు. దేవుని సంఘం ఇజ్రాయిలులే దేవుని సంఘం, దేవుని స్తోత్రం కలుగాక. కానీ ప్రభు అన్నాడు, ఈ గొర్రెలతో పాటు నాకు వేరే గొర్రెల మంద ఉంది, కంబైన్డ్. సువార్త అన్నిల వద్దకు బయలు వెళ్ళింది, ద్వారం తెరబడింది అనేది మనం చూస్తాం. ఓకే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయములో 22-21 చూస్తే, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకునకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. సంఘములో ఉపవాసం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, దేవునితో సహవాసం ఉంటుంది. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా ఉండడం అనేది. అంతియోకాకు పౌలు వెళ్ళాడు,
సువార్త ప్రకటించాడు, సంఘమును కట్టాడు. దాని ద్వారా అనేక సంఘాలు కట్టడం జరిగినది. ఈ పౌలు విషయంలో గమనించినప్పుడు అతడు సంఘానికి విరోధముగా ఉన్నాడనే సంగతి మనకు తెలుసు. అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 13-14లో ప్రవక్త చెప్తున్నాడు. 9వ అధ్యాయంలో 13-14 అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసినాడో అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామను బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అనని అంటున్నాడు, ఈ సౌలని వ్యక్తి క్రైస్తవులకు విరోధి, ప్రధాన యాజకుల వద్ద అధికారం తీసుకున్నాడు. అనగా క్రైస్తవ సంఘాన్ని హింసించి నశింప చేయాలని కంకణం కట్టుకున్నవాడు, అంటే ప్రతిజ్ఞ పూనుకున్నవాడు, వాగ్దానం చేస్తున్నవాడు క్రీస్తుకు విరోధంగా బయలుపడ్డాడు. నిజమే, అతడు ఊరకినా రాలేదు. దేని ఆధారం చేసుకున్నాడు? ధర్మశాస్త్రమును ఆధారం చేసుకున్నాడు. ధర్మశాస్త్రం ఎందుకు అంటే గలతీయులు 4:3-4లో చూస్తే, సకల ప్రజలు ధర్మశాస్త్రం లోబడిన వారై ఉన్నందున మనుష్య కుమారుడైన యేసు కూడా ధర్మశాస్త్రం లోబడిన వాడుగా స్త్రీకి పుట్టను. ధర్మశాస్త్రముని లోబడిన వారిని ధర్మశాస్త్రము నుంచి విడిపించడానికి ఆ ధర్మశాస్త్రం అంత పవర్ఫుల్గా ఉండింది. ఆ ధర్మశాస్త్రం అధ్యయనం చేసి ధర్మశాస్త్రమును శక్తి పవర్ కలిగి ఉన్నవాడుగా సౌలు ధర్మశాస్త్ర ఆధారముగాను, ఆయన వెనకాల యూదులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అందరిని మెప్పించగలడు. అతడు జ్ఞానిగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును చేపట్టిన వాడై క్రీస్తు సంఘాన్ని లేకుండా చేయబూన్నాడు. క్రీస్తు అనేవాడు కాడు, యేసు నజరేతు వాడు వడ్రంగవాడు, అతడు దేవుని కుమారుడు కాదు, మెస్సయ్య కాదు అనేవారు. అని అనుకున్నవాడంటే ఇది దేవుని పని. సౌలు అనుకున్నాడు, నేను దేవుని పని చేస్తున్నాను. ఈ క్రైస్తవులు అనేవారు బూటకపు వారు, అబద్ధకులు, ఇదంతా వట్టిదే, యేసు చనిపోయి తిరిగి లేవలేదు అంటాడు, పునరుత్థానం లేదు అంటాడు. నేను దేవుని ధర్మశాస్త్రము కలిగి ఉన్నాను, నేను దేవుని పని చేస్తున్నా, దేవుని ప్రతినిధిని అంటున్నాడు. కానీ ఇతడు క్రైస్తవులను చంపడానికి తయారయ్యాడు. క్రైస్తవ విశ్వాసం లేకుండా చేయడానికి ప్రయాణం కట్టాడు. అయిందా? యేసుక్రీస్తు అదే ధర్మశాస్త్రం లోబడిన వాడై ఉండి సమస్తంలో నెరవేర్చి ప్రజలను ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. ఇక ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. నో పవర్ ఫర్ ద లా. ఇక ధర్మశాస్త్రంకు శక్తి లేదు. యేసు నెరవేర్చాడు. నెరవేరిన తర్వాత టిక్లు పెట్టేసి వెనకాల రికార్డుకి ఏం చేస్తారు? ప్రాక్టికల్కి వెళ్ళినప్పుడు రికార్డు, సబ్జెక్ట్ చేస్తా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, జియోలజీయా, బోటనీయా, రికార్డు, ఏ రికార్డు అయినా ప్రాక్టికల్ పట్టుకెళ్ళినట్టు సబ్మిట్ చేయాలి. దానికి టిక్లు వేస్తారు, మార్కులు వేసేస్తారు, సంతకం పెడతారు, సీలు వేస్తారు. ఆఖరికి ఏం చేస్తారో తెలుసా? మేకేసి కొట్టి దిగ్గొడేస్తారు. అంటే అర్థం ఏంటి? ఇది ఇక చెల్లదు, ఇది చచ్చింది, ఇది ఇక బ్రతకదు, దీనికి ప్రాణం లేదు, ఇది లెక్కించబడదు, దీనికి మార్కులు వేయబడవు. పొరపాటుని రికార్డు పట్టుకెళ్ళి ఎగ్జాములు పట్టుకెళ్ళి ఇచ్చినా ఇసిరేస్తారు. అది మేకు కొట్టబడింది. ధర్మశాస్త్రం నెరవేర్చింది, కొట్టివేశాడు. ఎస్, కొట్టివేసిన తర్వాత ఆ ధర్మశాస్త్రం పట్టుకొని ఊగిపోతున్నాడు సౌలు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని క్రైస్తవులను వేధిస్తున్నారు, క్రైస్తవులను విభజిస్తున్నారు,
క్రైస్తువులను బాధ పెడుతున్నారు. క్రైస్తువులుగా ఉన్నామని చెబుతున్న అవమానపరుస్తున్నారు. క్రీస్తును ఏడిపిస్తున్నారు, చాలా బాధిస్తున్నారు. సంఘాన్ని ముక్కలు చేస్తున్నారు, చాలా భయంకరంగా చేస్తున్నారు. ఆయా సంగతులు మీకు కొన్ని తెలుసు. సంఘమును అన్ని రకరకాల కులస్తులు ఒక సంఘముగా కూడుతున్నారు. కొంతవరకు బాగానే ఉంటున్నారు. బ్రిటిషర్స్ వచ్చి ఏం చేశారు? విభజించి పాలించారు. డివైడ్ అండ్ రూల్. విభజించి పాలించు. ఐక్యతగా ఉంటే బలం ఉంటుంది, ఎదిరించలేం. విడదై పాలించు. ఇది సాతానుగాడి సూత్రం. సంఘాన్ని విడదీయాలి, క్రైస్తవుల చేత క్రైస్తవులు విడదీయాలి. అలాగా అది అందంగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, అంగీకృతంగా ఉండాలి. మొదట రక్షణే కావాలని, కులంతో పని లేదని కూరుకునే సంఘము అన్ని కులాలు, ఇంటిగ్రిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వములో ఏకత్వముగా సంఘం. ఈ ధన సంపాదన కానుకలు హెచ్చింపాయుడు చూసి, జన బలము చూసి ఓటు కూడా నోట్లు ఇస్తున్నారు. పాస్టర్ గారే స్వయంగా అందరూ పేరున తీసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మా ఇన్ని ఉన్నాయి, మీరు చెప్పండి రేటు, సాలిడ్, నేను దగ్గరుండి వేస్తాను. నా మాట గురి వాళ్ళకి. నేను పరలోకం వెళ్తారంటే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. నువ్వు నరకాన పోతావంటే నరకానికే పోతాను బాబోయ్ అని ఎడుతారు. అంత గురి ఏది అంటారు. గమనించాలి. అట్లాంటి లేకపోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే దురాశ కలిగి ఎవడో మెదిలింది. ఒక ఐడియా ఏం చేస్తుంది? జీవితాన్నే మార్చేస్తుంది. ఒక ఐడియా సంఘాన్నే మార్చేస్తుంది. కులపు ఐడియా వచ్చి వాడు కులస్తులు ఎంతమంది ఉన్నారు లెక్కెట్టుకున్నాడు. చాలామంది ఉన్నారు. సంఘం తయారైపోదు, 100 మంది పైనే ఉన్నారు. ఒకసాట విందిచ్చి కుల వస్తువులకి వాళ్ళకే ఇచ్చాడు, కులం అని చెప్పకుండా. అప్పుడు బయట పెట్టాడు. ఎందుకు కాకూడదు? మనం ఒక సంఘం అయితే బాగుంటుంది కదా. సంఘం ఏర్పాటు చేసుకున్నారు, కులం తరపున సంఘం. రాజులు, అంబికా రాజు వచ్చేవాడు మా దగ్గరికి. ఏమనుకోండి, శుక్రవారాలు వస్తాను, ఆదివారాలు మా సంఘం ఉంది, రాజుల సంఘం, అక్కడికి పోతాను అనేవాడు. మీ ఇష్టం అనేవాడు. అలాగా కాపుల సంఘము, రాజుల సంఘము, రెడ్ల సంఘం, రకరకాల సంఘాలు అలాగే విభజిస్తున్నారు. కులాలు పెట్టి కూడా బల్లెస్తారు. అలాంటివి కూడా తయారైపోయినాయి. కులం పరంగా విడిపోయిన సంఘంలో మళ్ళా ఎవడికో మెదిలింది. నేను పాటలు పాడగలుగుతున్నాను, వాక్యము అంతో కొంత చెప్పగలను, యూట్యూబ్లో ఫాలో అయిపోతే బాగానే ఉంటుంది, నాకు నోటు దురద ఎక్కువగానే ఉంది నాకు, కాబట్టి గట్టిగా పెగిలి మాట్లాడగలను అనుకునే అతని ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకున్నాడు. ఒకే కులంలో అతని ఇంటి పేరు వాళ్ళు చూస్తే 150 మంది పైన ఉన్నారు. వాళ్ళకు ఒక విందు ఏర్పాటు చేశాడు. మనం ఎందుకు సంఘం పెట్టుకోకూడదు అనే మాట వాళ్ళ నుంచి రప్పించాడు. సంఘం అయిపోయింది. కులం పరంగా విడిపోయారు. కులంలో నుంచి ఇంటి పేరు వాడి ఇంటి పేరు మీద వాడు వెళ్ళిపోతే మేమేం తక్కువ అని ఎవరింటి పేరు వాళ్ళు వేరైపోయి వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైపోయింది సంఘం? ఇదేమనుకుంటారంటే సంఘ క్షేమ అభివృద్ధి. సంఘం ఎంత అభివృద్ధి అయిందో ఎన్ని సంఘాలు అయినాయి. అపోస్తలుడైన పౌలు సిద్ధాంతమైన దేవుని యొక్క ప్రణాళిక అయిన సంఘ క్షేమాభివృద్ధి అంటే ఇది కాదు. వారు సంఘమును బలపరిచేవారు శిష్యులు. ఇందాక అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో 22లో శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలుకుడిగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలు ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. ఈ అపోస్తులు పౌలు శిష్యులు వాళ్ళు ఏం చేశారు? ఎవరికి అప్పగించారు? సంఘాన్ని ఎవరికి అప్పగించారండి? ఉపవాస ప్రార్థన చేసి ప్రభువునకు అప్పగించారు. ప్రభువునికి పెద్దలను శిష్యులను కూడా అప్పచెప్పారు. అది కాదు, నాకు డౌట్, విశ్వాసాన్ని అప్పగించలేదేంటి సంఘంలో? వాళ్ళు వేరే సంఘం ఉంటుందా? ఇక్కడ చూస్తే శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలు అనుభవించిన మన దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని, ఎవరిని? శిష్యులను హెచ్చరించి వారికి పెద్దలు నియమించి, పెద్దలకి ఆ సంఘ బాధ్యత అప్పగించి, పెద్దలను శిష్యులను కూడి ఉండగా వీరు కలిసి ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేసి, పెద్దలను ఆ శిష్యులను కూడా సంఘం అంతటిని కూడా ప్రభువునికి ప్రార్థన పూర్వకంగా అప్పగించారు. కాబట్టి ఆ సంఘానికి అధిపతి ఎవరు? ప్రభువు. ప్రభువు అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ శిష్యుల్లోనూ ఉంటాడు, ఆ పరిశుద్ధాత్మ పెద్దల్లోనూ ఉంటాడు. పెద్దలే కానీ పెత్తనం చేయరు. పెద్దలు పెత్తనం చేసేవారు కాదు. ఈ పెద్దలు ప్రోత్సహించేవారు, ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం కలిగిస్తారు, ప్రేమను చూపించి ప్రోత్సహిస్తారు, డిస్కరేజ్ చేయరు, నిరుత్సాహపరచరు. ఈ పెద్దలు పెత్తనం చేస్తే వాళ్ళు మనం ఒకలాగా ఉండేవాళ్ళం కాదు, ఇప్పుడు మా మీద పెత్తనం చేస్తున్నాం. అదే ప్రేమతో ప్రోత్సహిస్తే, సహోదర ప్రేమతో ప్రోత్సహిస్తే ఎవరు ఎదురాడరు, ఏకీపిస్తారు. మంచిది, ప్రభుకి అప్పగించారు. ఇది సంఘం. మరి సంఘంలో విశ్వాసులు ఏమయ్యారు? ఇక్కడ శిష్యుల్ని ఎత్తుకున్నాడేంటి? సంఘంలో విశ్వాసులు ఉండరా? మీరు ఎవరండి? విశ్వాసులేనా? విశ్వాసం, నువ్వు విశ్వాసమేనా? శిష్యులు లేరా? ఆది సంఘం అంత్యకులో ఉన్న సంఘంలో విశ్వాసులు లేరు, శిష్యులే ఉన్నారు. అయినా విశ్వాసులు ఎక్కడికి పోయారు? శిష్యులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. సువార్త విని మారుమనసు పొంది బాప్తిసం పొందినప్పుడు విశ్వాసులుగా ఉన్నారు. సంఘములోకి వచ్చినప్పుడు వారు విశ్వాసులే. కానీ క్రీస్తు బోధనలందు వారు తరిఫీదు పొందినాక క్రీస్తును అనుసరించేవారుగా మారారు. కాబట్టి యేసు క్రీస్తు ఆయన కొరకు సకల ప్రజలను ఏమి చేయమని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు? శిష్యులుగా చేయమన్నాడు, విశ్వాసులుగా చేయమల్లా. అందుకే వారు శిష్యులను చేశారు. మేము మాత్రం విశ్వాసులనే తయారు చేస్తాం. విశ్వాసులైతే నమ్మకంగా పడి ఉంటారు, అలాగా సంఘాన్ని పట్టుకొని ఉంటారు, చెప్పిందే చేస్తారు. యేసుని ఇంకా అనుసరించారనుకో, నువ్వే కాదు నేను యేసుని అనుసరిస్తున్నాను, నువ్వెంతో నేనెంత అని వేరువేరుగా యేసు మాట పట్టుకొని పోతారు. ఇక నా మాట ఎవరు వింటారు? నా పెద్ద ఏముంటుంది? పాస్టర్గా నా యొక్క మిగతా ఏముంటాయి? ఏముండవు కదా. అందుకొరకు శిష్యులుగా చేస్తే లాభం లేదు, విశ్వాసులుగానే బ్రతికాలం అంతా బ్రతకాలి, చచ్చిపోవాలి అని పాస్టర్గా నేను అనుకుంటాను. కానీ వాక్యం ఏం చెప్తుంది? యేసు ఏం చేయమన్నాడు? నా సంఘమునే కట్టుదనన్నాడు. ఆ సంఘములో ఎవరు ఉండాలి? శిష్యులే ఉండాలి. ఈ శిష్యులు సంఘములో ఉండిపోకూడదు. వీరు బయటకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. విన్నవారిని బాప్తిసం ఇచ్చి సంఘముగా సమకూర్చాలి, వారిని శిష్యులుగా మార్చాలి. వారు స్థిరపడినప్పుడు, విశ్వాసంలో స్థిరపడినప్పుడు వారిని బయటికి పంపాలి. కొంతమందిని తీసి వారు ఒక్కొక్కడికి వెళ్ళి సంఘాలు కట్టాలి. ఇలా ఒక సంఘం నుంచి కొంతమంది 10 మంది వెళ్ళారనుకోండి, ఒక్కొక్కరు వెళ్ళి ఒక సంఘం కడితే 10 సంఘాలు అవుతున్నాయి. ఆ 10 సంఘాల్లోంచి 20 మంది వెళ్ళారనుకోండి, 20 సంఘాలు అవుతున్నాయి. ఎన్ని? 20 సంఘాలు. ఈ 10, 20 అలాగే ఏమైపోతున్నాయి? అంతకంత ప్రపంచవ్యాప్తంగా సంఘాలు అభివృద్ధి అవుతాయి. హల్లెలూయా. అది సంఘక్షేమ అభివృద్ధి అంటే. అది సంఘక్షేమ అభివృద్ధి అంటే
మనం ఒక సంఘముగా ఉన్నాము, మనమే అభివృద్ధి చెందాలి అన్ని విషయాల్లో. కృపావరాలు మన కొరకే వాడబడాలి. ప్రవచనాలు, దర్శనాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు రావాలి, ప్రార్థన చేయించుకోవాలి, ప్రవచనాలు చెప్పించుకోవాలి, దర్శనాలు చూడాలి, వాటి ప్రకారం చేయాలి, మళ్ళా రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు రావాలి. మధ్యరాత్రి వేళ అయితే ఫోన్ కాల్ చెయ్యాలి, పాస్టర్ గారు ఫోన్లోనే ప్రవచించాలి, దర్శనం చూసి చెప్పియాలి. దేవుని కృపావరాలు ఈ సంఘానికే పరిమితం కావాలి. సంఘం అంటే ఈ సంఘానికే పరిమితం కావాలి. కానీ అపోస్తులుడైన పౌలు, ఆది అపోస్తులు ఆది సంఘం కాలంలో అలాగ చేయాల. వారు కృపావరాలు పొందిన వాళ్ళు సంఘములో ఉండేవారు కారు. సంఘములో అందరికీ ఆత్మ ఉండేది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. శిష్యులంటే దేవుని ఆత్మ కలిగిన వారే, పరిశుద్ధాత్మ కలిగిన వారే శిష్యులు. సంఘములో అందరూ పరిశుద్ధాత్మ కలిగి ఉండేవారు. వారిలో కొంతమంది పరిశుద్ధాత్మ నడిపింపు పెట్టి బయటికి వెళ్ళారు. బర్నబా, పౌలుని ఎలాగైతే పరిశుద్ధాత్మ పంపాడు, వారు వెళ్ళి సువార్త పంచేవారు, సంఘాలు కట్టేవారు. ఈ కృపావరాలు బయట ఎవరికి? అవిశ్వాసులకి. ఇప్పుడు అర్థమైందండి ఎన్ని సంవత్సరాల నుంచి. 1 కొరింథీయులు రాసిన పత్రికలో వరాల గురించి ఉంటాయి కదా. భాషలు అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు అన్నమాట బైబిల్ ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడుంది? 14:22. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనము, తాను సంబంధించిన విషయంలో తానే తీర్పు తీర్చుకొని ధన్యుడు. ఓకే, ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది? 14. ఓకే 14:22. రైట్. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందిన వారైన అవిశ్వాసులైన లోపలికి వచ్చిన యెడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందిన వాడైనను లోపలికి వచ్చిన యెడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. భాషలు అవిశ్వాసులకే, విశ్వాసులు కాదు. ప్రవచనము విశ్వాసులకి. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకి. కాబట్టి ఈ కృపావరము భాషలు అనేటివి అవిశ్వాసులకి. ఎందుకంటే వారిని ఆకర్షించే నిమిత్తము వెరిగా మాట్లాడుతున్నారు ఏమిటి అని. కానీ వాస్తవం చెప్పాలంటే పెంతెకొస్తు దినమున వారి భాషలో మాట్లాడుతుంటే ఆ భాషలో విన్నవారు ఆయా భాషలో వారు అక్కడ ఉన్నారు, అర్థం చేసుకున్నారు. దేవుని విషయాలు బయటకు చెబుతున్నారని తెలుసుకున్నారు. వాళ్ళెవరూ అవిశ్వాసులు, వారు విశ్వాసులు కాదు. విశ్వాసులకి ప్రవచనము కావాలి. ప్రవచనము స్వభాషనందే మాట్లాడాలి. ఏదేమైనప్పుడు కూడా కృపావరాలు శిష్యులకా అవిశ్వాసులకా? కృపావరాలు వాటి యొక్క ఫలితం, మేలు, లాభం ఎవరికి పొందాలి? ఎవరు పొందాలి? అవిశ్వాసులు. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచిన వారి ముందర, అదే అపోస్తుల కార్యములు 8:6 చాలాసార్లు చెప్తాం. 8:6 జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు
పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థ పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగను. సూచక్రియలు చూచి వారి యాక మనస్సుతో వాక్యమునందు ఆయన చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచారు. అదే సూచక్రియలు చేయకపోతే వారు నమ్మేవారు కారు. కృపావారాలు ఇప్పుడు చెప్పండి ఎవరి కోసము? అవిశ్వాసుల కోసం. విశ్వాసంలో ఉన్న శిష్యులకి అక్కర్లా, వారికి అక్కర్లా. ఎందుకు అక్కర్లా అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనే ఉన్నాడు. కృపావారాలు ఇచ్చేవాడు వారిలోనే ఉన్నాడు. ఆయనే సమస్తను చేయగలవాడు. మీకు వరాలతో పనే ఉంది. ఏ కార్యమైనా చేయగల కార్యసిద్ధి గల పరిశుద్ధాత్మ దేవుడు నీలో శిష్యునిగా నీలో ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు సమస్తను చేయగలవాడు నీలో ఉండగా ప్రత్యేకంగా ప్రవచించి నీకు చెప్పాలా? దర్శనాలు చూసి చెప్పాలా అంటే నువ్వు అవిశ్వాసవా? అంతే కదా. విశ్వాసులైన వారు శిష్యులు కాకపోతే అవిశ్వాసులతో సమానం. దేవునికి స్తోత్రం. కృపావరాలను ఆశ్రయించేవారు అవిశ్వాసులే, శిష్యులు కారు వాళ్ళు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. కృపావరాలు ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండగా వేరొకరు దగ్గరికి వెళ్ళి ప్రవచించుకోవాలా? నీవు వేరొకరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి నాకు దర్శనం వచ్చింది నా గురించి చెప్పమని అడుగుతావా? వేరొకరి దగ్గరికి వెళ్ళి నాకు వాక్యం బోధించమని అడుగుతాడా పరిశుద్ధాత్మ కలిగిన వారు? పరిశుద్ధాత్మే తను తానే ఉత్తమమైన బోధకుడు. పరిశుద్ధాత్మ దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడు. సకల కృపా వరాలు ఫలాలు అన్నీ ఇచ్చేవాడు ఆయనే. ఆయన నీలో ఉండగా మరొకరి దగ్గరికి వెళుతున్నావు అంటే, ఒకటి పరిశుద్ధాత్మను పొంది ఉండకపోవచ్చు, రెండు పరిశుద్ధాత్మ కలిగి ఉండగా నువ్వు గుర్తించకపోవచ్చు, మూడు గుర్తించినా నీవు ఆయనకి లోబడి ఉండకపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఈ మూడు. అందుకే నీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయట్లేదు, నువ్వు అనుమతిస్తాం లేదు, లోబడటం లేదు. అది నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ లోబడితే అదైనా వేరే ఒకరి ప్రార్థన మీద మేము మధుబాబాయి గారి దగ్గర కొన్నాళ్ళు ఉన్నాం, కొన్ని నెలలు. ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి పులిపీట అయితే ఆ మూలన అక్కడ మెట్ల పక్కన ఆయన మోకాలు వేస్తే చాలా లైన్ ఉండేది. మేము అలా గంట పట్టేసేది మోకాలం అలాగా వేచి చూసేవాళ్ళం. ఆగి ఆయనతో ప్రార్థన చేయించుకున్నాకే, ఆఖరిలో చేయించుకున్నాకే వెళ్ళేవాళ్ళం. ఆఖరం చేయించుకుంటే టైం ఉంటుంది, కొద్ది ఎక్కువ చేస్తారు, కొద్ది మాట్లాడతారనే ఉద్దేశంతో ఆఖరం చేయించుకున్న వాళ్ళం. ప్రతిసారి చేయించుకుని వెళ్ళేవాళ్ళం. ఓ రోజు వచ్చింది చేయించుకోవడం మానేసాం. నేనే ఇంకొకరు చేస్తున్నాను అక్కడే. ఆయన చేస్తాను, నేనే చేస్తున్నాను. నేను మరొకరి కోసం చేసేటప్పుడు మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు చెయ్యండి బాగుంటుందా? పద్ధతేనా? అది దేవునికి అవమానే కదా. అలా చేయించుకోలేదు, మళ్ళీ మానేసాం. ఇతరులు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. అలాగా పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధాత్మకు లోబడి ఉంటే మనము ఎవరి దగ్గరికి వెళ్ళాం. అందుకే కదా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడు మరొక బోధ పొందనవసరము లేదు, వానికి ఎవరు బోధించిన అవసరము లేదు. వాదిస్తాం, అది ఎలాగవుతుందండి, ఇలాగవుతుందని. ఇది మర్మం. మనము ఎంత కుములాటాడి అలా అవుతాం కానీ మనకు తెలుసు. ఒకని మనసులో ఒకటి ఉంటా తెలుసు అంతనం. పైన వాదాలు పెట్టేసి, గొడవలు పెట్టేసి, చిక్కులు పెట్టేసి సైడ్ అయిపోతాడు. వీళ్ళు కొట్టుకు చేస్తారు, లోపల మాత్రం ఉంచేసుకుని బయటకు రానవాడు. పరిశుద్ధాత్మ పొందాలి అనేది స్పష్టంగా వాక్యం చెప్తుంది, తెలుసు. ఏ బాబోయ్, అది పొందాలంటే నా వల్ల కాదు. ఎందుకంటే అన్నీ వదిలేయాలి, వ్యసనాలు వదిలేయాలి, పొగడతలు పొగిడించుకోకూడదు, ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి, నేను తినపోయిన ఎత్తలకు పెట్టాలి,
అయ్యో బాబాయ్, ఇది అదేని కాదండి. యేసుక్రీస్తు ఏం చేస్తాడు అదంతా చెయ్యాలి. కోర్స్ అలా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను. కానీ ఈ లోకంలో బ్రతకడం నాకు ఇష్టం లేదే. కానీ క్రైస్తుడిగా ఉండాలి, అందరి మీద నాయకత్వం వహించాలి, పెద్దగా ఉండాలి నేను. కానీ పరిశుద్ధాత్మ మాత్రం వద్దు, దేవుని రాజ్యం. లాస్ట్లో చూద్దాం, వాళ్ళ దొంగ పొందలేదేటి ఆఖరిలోని. అది లోపల ఒక కుయుక్తి, దేవుని మీదే రాజకీయం, గేమ్, వ్యాపారం. దేవునికి తెలీదా? వాళ్ళ ముందు అందరూ ఆత్మ పొందుకొని వెళ్ళిపోతూ ఉంటారు, సేవ చేస్తుంటారు, దేవుళ్ళు వాడబడుతూ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు, వెనక్కి తగ్గిపోతారు. అసలు వాళ్ళు కూడా వచ్చి చేయించుకున్నారు, చేశారు అనేది ముఖ్యం కాదు. దేవుడు తన ఒక పని నిమిత్తం మనల్ని ఈ లోకానికి పంపాడు. అది ఒక సంఘముగా కలిపి ఒకరికొకరు తోడ్పాటుండి చేయాలని చెప్పాడు. ఆ విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. రైట్. శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి శరీరము యొక్క అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేస్తున్నది. ఏది అభివృద్ధి కలగజేస్తున్నది? సంఘము అభివృద్ధి చేయి. సంఘము శరీరానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి శిరస్సు అధిపతి యేసుక్రీస్తు. సభ్యులందరూ కూడా అవయవాలు, ఒక శరీరమందు అవయవాలు ఒకదానితో ఒకటి కీలు చేత అతకబడ్డారు. జాయింట్స్, షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్, నీ జాయింట్, అన్ని జాయింట్లు ఉంటాయి. ఈ ఎముకెళ్ళి అందులోకి వెళ్తుంది, అందులో గూడులో ఉండి కీలు ఆడుతుంది. కీలు అంటే ఆడేది, జాయింట్ అవుతుంది, కీలుగా ఉంటుంది. అలాగా ఒకరితో ఒకరు అనుబంధమై ఉన్నారు యేసుక్రీస్తుతో, యేసుక్రీస్తు ప్రేమ చేత. సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ఇది ఎడమ చెయ్యి, ఇది కుడి చెయ్యి. కత్తి తీసుకొని చెయ్యి కోసేసుకుంటాడా? ఇది ఎడమ చెయ్యి, నేను కుడి చెయ్యి కదా అని కోసేసుకుంటాడా? ఉద్రేకంతో చూడు ఏం చేస్తానని కోసేసుకున్నాడో పొడి చేసుకున్నాడో. అప్పుడు నీళ్లు చేతిలోంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? కంటిలోంచి వస్తాయి, కళ్ళలోంచి వస్తుంది. కాళ్ళు ఏం చేస్తాయి? పొడి చేసుకుంటే నృత్యం చేస్తాయి, ఎగురుతాయి, బాధ బాబోయ్ అని ఎగురుతుంది. శరీరం అంతా బాధ. నిర్లక్ష్యం చేయటం వల్ల జ్వరం వస్తుంది. చేతికి జ్వరం వస్తుందా? జ్వరం ఎక్కడ వస్తుంది? శరీరం అంతటికీ జ్వరం వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఈ చెయ్యి శరీరంలో ఒక భాగం, ఈ శరీరానికి సంబంధించింది. ఈ చేయితో కలిపితేనే శరీరం అయింది. అదైందా? ఈ చెయ్యి సెప్టిక్ అయిపోయింది, ఇలాగా ఆఖరికి ఏమైపోతుంది? మెదడైపోద్ది. ఏమైపోతారు? శరీరం అంతా ఏమైపోద్ది? చచ్చిపోద్ది. కాబట్టి దేవుని సంఘములో ఒకరు అనుబంధమే ఉన్నాం. క్రీస్తు ప్రేమలో దేవుని శక్తి బలము చేత అతకబడి ఉన్నాం. మనం పాప క్షమాపణ నొందిన వారమై సహోదర ప్రేమ చేత ఒకరినొకరు అతకబడి ఉన్నాం. ఒక సంఘం, శరీరముల అవయవములు మనం. ఇప్పుడంటే తగ్గింది కానీ కరోనా వల్ల. ఇంత పూర్వం ఎవరైనా కూడి పెట్టుకుంటే 200 మంది వెళ్ళిపోయేవాళ్ళం. ఆ చుట్టుపక్కల ఇచ్చాడపక్క ఏంటి సంఘమంతా వచ్చి సంఘమంతా రాలేదండి, వస్తే ఇక్కడ ఏం సరిపోదు. ఏంటి మీ ఇంటికి ఎంతమంది వచ్చేసారు? అవునండి మా సంఘం మా కోసం వచ్చారు. మా ఆయనకు బాగులేదండి, చూడడానికి వచ్చారు. ఏంటి ఇంతమంది వచ్చేసారు? 50-60 మంది ఇలాగా. వాళ్ళు ఎవరు? మీ బంధువులా? సంఘం అండి. అవునా? సంఘంలో ఉంటే ఎలాగుంటారా? ఇలాగొస్తారా? ఇలా పట్టించుకుంటారా? సంఘం ఏం చేస్తుందో తెలుసా? పేదవాళ్ళకి ఏమీ లేకపోతే డబ్బులు వేసుకొని కూర్చి వాళ్ళకి సహాయపడుతుంది సంఘం. సంఘం ఏదైనా చేయగలదు, ఎవరికైనా సాయము సంఘము చేయగలదు. శరీరంలో ఒక అవయవం బాగలేదంటే మిగతా అవయవాలు తోడ్పడతాయి, సహకరిస్తాయి.
గాయమైంది, సెప్టిక్ అవుతుంది నోరు, నువ్వు శనగపిండి వస్తువులు తినకే. నేనెందుకు తిన్నావు? గాయమైంది నీకు కదా, నా నోటికి కాదు కదా అంటదా? నా పెడితే వద్దండి, చెయ్యి దెబ్బతున్నది, సీంపు వస్తుంది. తినేసావా? తిను. నేనే చచ్చిపోతాను అనుకున్నావా? నిన్ను చంపేస్తాను అంటది. అదేనా? కాబట్టి సంఘములో శరీరం దేవుడు ఎంత గొప్పగా పోల్చాడండి. సంఘము అంటే శరీరము, శరీరంలో అవయవాలు, సభ్యులు, ఆ శరీరానికి శిరస్సు యేసు, సంఘానికి అధిపతి. ఇది అలాగ ఉండాలి. మరొక మర్మం, భర్త భార్యల సంఘము క్రీస్తు, వాళ్ళిద్దరి మధ్యన అనుబంధం, అంత ఐక్యత. అదేందా? భార్యకు వస్తే భర్తకు, భర్తకు వస్తే భార్య. ఇప్పుడు ఈ రోజులు లేవులండి. సతీ సహగమనము, సతీ సావిత్రి. ఆ రోజుల్లో చెప్పక్కర్లే, భర్త చనిపోతే, మొగుడు చనిపోతే కూడా వెళ్ళిపోయేది, కాటికి వెళ్ళిపోయి అంతే అనుకుని నిలబడిపోయేది, చచ్చిపోయేది, కాలిపోయేది. అయిందా? అది అజ్ఞానంలేండి. అయిందా? కనుక అటు సంబంధం, సంఘము దేవునికి గొప్పది. ఎంత గొప్పదంటే దేవుడే తానే కుమారుడిగా లోకానికి వచ్చి తన ప్రాణమును అర్పించాడు సంఘము కొరకు. దేవునికి స్తోత్రం. సంఘం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు పాదముల కింద సర్వాధికారమును, పరలోకమందును భూమి యందును సకల అధికారమును ఆయన పాదాల కింద పెట్టాడు. ఆయన పాదం కింద పీఠం ఉంది, దాన్ని ఏమంటాం? పాదపీఠం. ఆ పాదపీఠం ఏంటది? భూమి. సంఘం ఎక్కడుంది? భూమి. సంఘానికే సమస్తం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలగాలి. అయ్యగారు తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మగారి దగ్గర ఉంటుంది. వెళ్ళాలి. అదేందా? సంఘానికి ఇచ్చాడు, అది మర్మం. తన అధికారం అంతా కూడా ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. పేతురు, నువ్వు బండవి, ఈ బండ మీద నా సంఘం కట్టదు, ఈ సంఘం మీద పాతాల ద్వారాలు నిలవచాలవు. ఇదిగో నీ చేతికి తాళపు చెవులు ఇస్తున్నాను. నువ్వు భూమి మీద దేని తెరితువో పరలోక రాజ్యంలో తెరవబడును, దేని విప్పిదో తెరవబడును, దేని మూసిదో మూయబడును. అంటే ఈ అద్భుతాలు, కార్యాలు, మేలులు, ఆశీర్వాదాలు అన్నీ కూడా పరం నుంచి రావాలి. పరలోకమందు అధికారం కూడా పేతురికి ఇచ్చేస్తాడు. పేతురు ఏంటి? విశ్వాసం బండ, అతని మీద కట్టబడిన సంఘం, సంఘానికి ఆధారం విశ్వాసం. సంఘానికి ఇచ్చేస్తాడు సంఘాధిపతి. పేతురు దేనికోసం ఉన్నాడు? సంఘం కోసం ఉన్నాడు. పేతుర్ని నువ్వు నా గొర్రెలు మేపుము ఖాయం అన్నాడు. ఆ పని ఖాయం అంటే కాసేవాడు ఎవడో? ఇల్లుని కాసేవాడు ఎవడో? ఇల్లుని కాసేవాడు ఎవడో? అమ్మా ఏమంటారు? ఏమేనో? వాచ్మ్యాన్. తెలుగులో ఇంటిని కాయవాడు కాపలాదారుడు, సంఘాన్ని కాయవాడు కాపలాదారుడు, వాచ్మ్యాన్. అందుకే నేను ఒక్కోసారి చెప్తాను, ఆమె వాచ్మ్యాన్. ఈ సంఘానికి కాపలాదారుడు. కాపురాన్ని తీసియాల. అదేనా? కాపలాదారుడు అంటే కొత్త గుద్ది. కాపుర అనగానే ఎక్కడికో. కాపుర అంటేనే బాధ్యత ఉంది, గొర్రెలు వెంబడి పరిగెత్తాలో చేయాలి, అది వదిలేశారు. కాపరి, షెపర్డ్, హెడ్ కింద అయిపోయారు. అదేనా? క్రీస్తుతో సమానంగా ఎంచుకుంటున్నారు. నేనే క్రీస్తు అనగా అలాగే జీవిస్తున్నారు. అలా కాదు, కాపలాదారుడు అని పెడితే బాగుంది. కాపర బదులు పాస్టర్ అనే బదులు వాచ్మ్యాన్ ఆఫ్ ది చర్చ్. అప్పుడు గేట్ వాచ్మ్యాన్, నా ఉద్యోగం ఏం చేస్తారండి, మీ పని నాకు ఇస్తారా అంటాడేమో. లేదు లేవయ్యా, నువ్వు అసిస్టెంట్ వాచ్మ్యాన్. అలాగా కాపలాదారుడు. పేతురు సంఘానికి కాపలాదారుడు. సంఘ క్షేమ అభివృద్ధి కోసము అధికారం. ఎందుకంటే ఆ సంఘము బలపడాలి, విశ్వాసంలో స్థిరులై ఉండాలి. విశ్వాసంలో స్థిరులైన వారు అక్కడ ఉండరు, బయటికి వెళతారు, విశ్వాసాన్ని కనబరుస్తారు. అనేక మందిలో విశ్వాసం నెలకొల్పుతారు, విశ్వాసాన్ని బలపరుస్తారు.
వారిలో విశ్వాసం ఎక్కువైనప్పుడు వారు బయట ఉండరు, సంఘంలోకి వస్తారు. వారు వాక్యం చేత బలపడతారు, వాక్యం అంతటా విశ్వాసం ఇస్తారు. వారిలో హృదయం నిండా విశ్వాసం అలాగా హృదయంలో వాక్యం నింపుకుంటారు. వారు ఆత్మపూర్ణులై ఉండి బయటికి పోతారు. అంతే. పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్ షెడ్లో పెడతారా? బయటికి వాడతారు. అదేందా? అలాగా ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఫేత్, విశ్వాసంలోనే పరిపూర్ణత ఉంటే నువ్వు సంఘములో ఉండవు, బయటికి పోవాలి. బయటికి పోయి ఏం చేయాలి? సంఘమును కట్టాలి. సంఘము నుంచి బయటికి వెళ్ళి సంఘాన్ని కట్టాలి. బాధ ఎవడు పడతాడు, సంఘాలు ఎవడు మాట అంటాడా, ఈ రోజుల్లో ఎవరి మాట అంటాడు అని అనుకుంటారా? లేదు. యేసు అన్నాడు, నువ్వు ఏ ఇంట చేరతావు, చేర్చుకోకపోతే తీర్పు కాలంలో నీ గతి సొదమ గొమొర్రా కన్నా భయంకరంగా ఉంటుంది అని చెప్పి వీధిలోకి వచ్చి ఆ ఇంటి ఎదుట నీ కాలి ధూళిని దులిపివేయి, అప్పుడు చూసుకుంటాను. ఎంత ఆధిక్యత ఇచ్చాడని కాపలాదారుడికి. సదాకాలం నేను మీతో ఉన్నాను, వెళ్ళండి, నేను మీతో వస్తాను, నేను చేస్తాను సేవ. కాబట్టి సంఘ క్షేమ అభివృద్ధి అంటే, అందుకొరకు కృపా వరాలంటే సంఘంలో ఉన్న వాళ్ళకి ఏండ్ల తరబడి బ్రతుకుని కాలం అంతా మీరు వచ్చి ప్రవచనాలు చెప్పించుకొని, దర్శనాలు చూపించుకొని, చేసి మీ బాధలు చెప్పుకొని వాటిని విడుదల పొందడం, ప్రార్థన చేయించుకోవడం వద్దని అంటలేదు. అసలు మర్మం ఇది. నేను మాట జారాను ఏంటంటే, విశ్వాసులకి పరలోక రాజ్యం లేదు అని మాట జారాను. దేవుడు నన్ను క్షమించగాక. అంతేనా? ఉందా పరలోక రాజ్యం? ఉందా? విశ్వాసులకు పరలోక రాజ్యం ఉందా? ఇందాక ఆడ పౌలు అంత్యకోలో చూస్తే ఎవరిని బలపరిచాడు? శిష్యులను బలపరిచి పెద్దలను నియమించి సంఘానికి, ఆ సంఘాన్ని ప్రభుకు అప్పగించాడు. విశ్వాసుల గురించి ఎక్కడా ఎత్తలేదు. ఎందుకంటే ప్రభు ఆజ్ఞ శిష్యులను తయారు చేయమన్నాడు. ఆయనకు శిష్యులు, పౌలికి కాదు. అందుకే శిష్యులను చేసి ప్రభుకు అప్పగించాడు. ప్రభు శిష్యులు, ఈయన వెళ్ళిపోతాడు, శిష్యులు వాళ్ళు తయారవుతారు, సంఘాలు కట్టాలి. వారిది పరలోక రాజ్యం, శిష్యులదే రాజ్యం. యేసు వెంబడి వెళ్ళేవాళ్ళు ఎవరు? వెంబడించేవారు శిష్యులు. యేసుని వెంబడించే, నేనే మార్గమును, నేనే ద్వారము, నా వెంబడే రావాలి, పరలోక రాజ్యం కావాలి, నన్ను వెంబడించాలి, లోకం విడిచిపెట్టురా, కవన్ శిష్యుడిగా మారాలి. శిష్యులే వెళతారు. శిష్యులు స్నేహితులుగా ఉంటారు. ప్రభు ఎక్కడైతే ఉన్నాడో వారు అక్కడే ఉంటారు. విశ్వాసులు ఉండరు. విశ్వాసులు ప్రైమరీ స్టేజ్, ఎలిమెంటరీ విశ్వాస స్థాయి. ఎలిమెంటరీ చదువుకుంటే ఉద్యోగం ఇస్తారా? పూర్వం రోజులు డిగ్రీకే దాఖలాలు లేవు, అయిందా? ఉన్నత స్థాయి. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ సరిపడదు. పాలు తాగేవారు విశ్వాసులంటే శిశువులు. వీళ్ళ మాట దొరికింది. విశ్వాసులంటే యేసుని వెంబడించేవారు శిష్యులు. శిశువు, శిష్యుడు తేడా ఉందా? శిశువుని ఎవరో ఒకరు మొయ్యాలి, ఎత్తుకోవాలి, పాలు పట్టించాలి, తినిపించాలి, అన్నీ చేయాలి. అన్ని టైం అంతా శిశువుకి. అదైందా? శిష్యుడు ఏం చేస్తాడు? అన్నీ అతనే చేస్తాడు. యజమానికి అన్నీ చేసి పెడతాడు, అనుసరిస్తాడు. యజమాని ఎలా చేస్తాడో చూసి నేర్చుకొని అలాగే చేస్తాడు. వాళ్ళే కావాలి, పాలు తాగేవారు వద్దు. అదైందా? మన వయసు ఎంత వచ్చినా విశ్వాసులుగానే ఉండి. తప్పు విశ్వాసులది కాదండి. నేను ఎవరిని? పాస్టర్ని. నాది తప్పు. అది మీరు తప్పు అని అనలేరు మీరు. ఎందుకంటే అన్ని సంఘాల్లో కూడా ఎలాగే జరుగుతున్నాయి కాబట్టి ఇది తప్పుగా ఎంచరు. అన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. లేకపోతే ఏ సంఘంలోనో శిష్యులు తయారు చేసి బయటికి పంపించేస్తున్నారా జనాల్ని? శిష్యులు ఉన్నారా? యేసుని వెంబడించేవారు ఉన్నారా? పాస్టర్ గారిని కాకుండా గాను లేరు. అందుకే నన్ను తప్పు పట్టరు మీరు విశ్వాసులకు ఉండిపోయినందుకు. ఎందుకంటే
ఏ దొడ్లో గోరి ఆ దొడ్లోనే పాలు ఇవ్వాలట, మేకలకు పాలు ఇవ్వాలట, వాళ్ళ కోసం బలైపోవాలట, వాళ్ళ కోసం ఏనాలట. ఇప్పుడు సంఘాల అభివృద్ధి సంఖ్యాబలం ఎలా పెరుగుతుంది? కొత్తగా ఆత్మలేం రావు కొన్ని సంఘాలకి. మొదట ఎవరైతున్నారో వాళ్ళ పిల్లలకు అంటారు, వాళ్ళ పిల్లలు పెద్ద పెళ్ళి అవుతాయి, వాళ్ళ పిల్లలకు అంటారు, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళై పిల్లలకు అంటారు. అలాగా కొన్ని 100 సంవత్సరాలకి ఈ సంఘం పట్టక పెద్ద సంఘం కడతారు. దేవుడు మెచ్చుకుంటాడా? క్రైస్తవులు పిల్లలు క్రైస్తవులు అవుతారు ఆటోమేటిక్. కానీ ఏ ఆత్మన రక్షించబడిందా? లేదు. వాస్తవం చెప్పాలంటే అది క్రైస్తవ సంఘమే కాదు, రక్షించబడిన సంఘం కాదు అది. మాకెందుకండి సువార్త? మా తాత ముత్తాతల నుంచి క్రైస్తవులు, మాకు సువార్త ఏంటి? పాస్టర్ గారు మీరు అన్యుల నుంచి కన్వర్ట్ అయ్యారు కదా, మీలాంటి వాళ్ళ సువార్త మీరు బోధించడానికి మాకు సరిపోరు కూడా. మీరు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పుకోండి, మాకేదో ఉపదేశం చేసినట్టుగా చేయకండి. మా గ్రేడ్ ఏంటో, మా ట్రేడ్ ఏంటో, మా ర్యాంక్ ఏంటో, మా ముత్తాతల తరాలు ఎన్ని తరాల వారమో మేము, ఎన్ని తరాల నుంచి మేము క్రైస్తవులమో అది గుర్తెరిగి మీరు మాట్లాడండి. రక్షణ లేదు. అలాగేనమ్మా భయపడితే మళ్ళా కమిటీలో గొడవలు వచ్చేస్తాయి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు వచ్చింది? అలాగేనమ్మా వాళ్ళకి చెప్పుకుంటాను, నేను ఏదో చెప్పాలి కాబట్టి చెప్తాను, మీరు రాసివ్వండి నేను చెప్పేస్తాను అంతే. గొడవ వద్దు, జీతం వద్దు, ట్రాన్స్ఫర్ వద్దు, జీతం ఆపేయొద్దు. అది రక్షణే లేని సంఘం, దేవునిని ఎరగని సంఘం. దేవునికిని క్రీస్తు అయిన దేవునికిని సంబంధము లేని సంఘం అది. కళ్ళుండి గుడ్డివారు వారు దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రతి ఒక్కరూ జన్మతా పాపి, కర్మతా పాపి. కాబట్టి రక్షించబడాలా, రక్షణ కలిగి ఉండాలా, పశ్చాత్తాపడాలా, ఎవరికి వారు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, ఎవరికి వారు యేసుక్రీస్తుని వెంబడించాలా. ఒక కుటుంబంలో పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, పెద్దలు ఉండొచ్చు, వాళ్ళందరూ కలిసి ఉండొచ్చు. కానీ ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి ఆసక్తి వారిదే, ఎవరికి వారు పరిశుద్ధాత్మ కలిగి నడుచుకోవాలి, ఆత్మను యేసుక్రీస్తుని అనుసరించాలా. ఎవరికి వారే పరలోక రాజ్యం వెళ్తారు. దేవదూత ఆగాగు, మా చెల్లుంది ఉండిపోయింది, ఆగాగు దించినను. దించుతాడా? ఎవరి రక్షణ వాళ్ళదే. ఓ మేఘమా ఆగు, దిగు, ఒకసారి దిగు మేఘమా. ఆగుతుంది మేఘం? దిగదు. కాబట్టి జాగ్రత్త. ఎవరి రక్షణ వారిది, ఎవరి విశ్వాసం వారిది. పరిశుద్ధాత్మ పొందాలి, నిత్యత్వం నొందాలి, శిష్యులుగా మారాలి. ఓ ప్రమాదం ఉందండి, శిష్యులుగా మారితే మీరు రానివ్వరామా, బయటకు పంపించేస్తారామా అనే డౌట్ ఉందా జాషువా గారు మీకు? లేదా? గుడ్. డౌట్ ఉన్న వాళ్ళు మనుషుల మీద ఆధారపడతారు, డౌట్ లేని వాళ్ళు దేవుని మీద ఆధారపడతారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని పని కాబట్టి ఎవరి మీద ఆధారపడాలి? చూపించేవారికే డైరెక్షన్, నడిపించేవాడు ఆయన. నాకు చెప్పాడు ఇలా చూపించని, పట్టుకొని డైరెక్షన్ చూపిస్తాను, ఆయన నుండి నడిపిస్తాడు, తీసుకెళ్తాడు, ఆయనే తోడు ఉంటాడు, ఆయనే కాపరి. నేను అక్కడ ఆగిపోతాను. అదైందా? కాబట్టి ప్రభువుకి అప్పగించాడు పేతురు. సంఘము కట్టాలి. చివరిగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 9:31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. గలిలయ, సమరయ దేశములందంతటా. అపోస్తలుల కార్యములు 1:8 యేసు శిష్యులకు ఏం ఆజ్ఞాపించాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడండి? వీరెక్కడికి వెళ్ళారు? మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశమందంతటా భూదిగంతల వరకును అన్నాడు. ఇంకా వివరంగా ఇక్కడ చెప్పారు.
యెరూషలేం ఉన్నది, అదేనా 31లో. సమరయ ఉంది, గలిలియా కూడా ఉంది, దేశములు అంతటా కూడా ఉన్నారు. యేసు చెప్పినట్టుగానే వీరు తిరిగారు అపోస్తులు. సమాధానం సంఘములో క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండిన ఏంటి సంఘం అంటే కిందన క్షేమాభివృద్ధికి చూడండి. ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. 1 నంబర్ చూడండి, ఏముంది? ఫుట్ నోట్లు ఏముంది? కట్టబడుచు. అదేనా సంఘము కట్టబడుచు అంటే ఒక సంఘము నుంచి అనేక సంఘాలు కట్టబడుతున్నాయి. ఆ సంఘము క్రీస్తులో కట్టబడుతుంది, పరిపూర్ణమైంది, విశ్వాసంలో స్థిరమైంది. ఆ సంఘం ద్వారా ఇతర సంఘాలు కట్టబడుతున్నాయి. ఆ సంఘం యొక్క క్షేమ అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలంగాక. హల్లెలూయా. అయితే భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెనంటే ఎలాగండి? వాళ్ళ పిల్లలు అలాగే విస్తరించడమా? కాదు. ఏకకాలంలోనే అప్పుడే సంఘము నుంచి సంఘాలు, ఆ ఒక్కొక్క సంఘం నుంచి మరి సంఘాలు, ఒక్కొక్క సంఘం నుంచి మరి సంఘాలు, అలాగా సంఘాలు కట్టబడుతూ ఉన్నాయి. అది విస్తరణ, సంఘ విస్తరణ. వారు దేవునందు భయము కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మను ఆదరణ కలిగి ఉన్నారు, భయము కలిగి ఉండి నడుచుకుంటున్నారు. భయము కలిగి ఉండి నడుచుకోవటం అంటే ఏంటి? మీరు జోలైనను సంచైనను తీసుకెళ్ళొద్దన్నారు. అంటే మీరేమీ కూర్చుకోకండి, మీ సొంతానికి ఏమీ కూర్చుకోవద్దు. ఆయన చేయవద్దన్న పని ఏదైనా చేయటంలో వాళ్ళకి ఏముండాలి? భయం ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ ఆదరణ. చాలా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఏం చేయను? కష్టాలు తాళలేక లంచం తీసేసుకోవాలా అధికారిగా? నేను ఉత్తమమైన మంచి క్రైస్తవుని, దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉన్నది, మరి ఏం చేయను? లంచం తీసేసుకోవాలా? భయపడితే తీసుకో, భయపడి తీసుకోలేదు, అలమటిస్తున్నావు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తాడు? నిన్ను ఆదరిస్తాడు, నీకు కావలసిన సమకూరుస్తాడు, ఊరడిస్తాడు, సమస్య తీసివేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, సంతోషపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలంగా. అందుకేదా శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ సిగ్గుపరచదు ఇయాలనగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ మన హృదయములో దేవుని ప్రేమను కుమరించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనకు ఆదరణ వస్తుంది. సంఘక్షేమాభివృద్ధి ప్రార్థన చేయండి. ఎల్షడాయ్ సంఘాలు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుల ప్రభువా, నీకే మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తున్నాము. దేవుని నామం వచ్చి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్వితీయమైన దేవుడు, ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి సంఘముగా ఉంటేనే నువ్వు శిరస్సుగా ఉంటావు. సంఘముగా ఐక్యముగా లేని చోట నువ్వు లేవు. ఆయన శరీరానికి శిరస్సు నా తండ్రి తల. అలాగా నా తండ్రి మేమందరం ఐక్యమించి ఉండమని చెప్పాం. సంఘముగా ఉంటే సంఘం ఏమైనా చేయగలదని, సంఘాలను కట్టుదని, పరలోక రాజ్యమును సంఘమును కలిగి ఉంటుందని, సంఘమునకు అధికారం ఇవ్వబడిందని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంఘముగా ఉన్నారు, ప్రతి ఒక్కరూ దేవుని శక్తి కలిగి ఉన్నారు. సంఘం వెలుపులకు వెళ్ళిపోతూ ఒంటరి అయిపోయి ఉన్నారు. వారితో దేవుడు లేడు, దేవుని శక్తి లేదు. కానీ సంఘ బాధ్యతగా నీవు వెలుపులకి పెద్దలుగా సువార్థీకరణ పంపించి శిష్యుడిగా చేసి నడిపించి ఆయన అనేక మంది రక్షణలో నడిపించే విధంగా తిరిగి సంఘానికి అనుబంధమై వారి సంఘంలో ఉన్న పొందుకున్న వారిగా ఉండి నీకు మహిమకరంగా ఫలించేలాగా దీవించు. ఆయన శిష్యుడిగా చేయమన్నావు, నేనైతే చేయలేకపోయాను, నన్ను క్షమించు, భద్రపరచు. ముందు నన్ను ఆ విధంగా సిద్ధపరచు. ఆసక్తి గల వారిని నీవే ప్రేరేపించు, నీవే శిష్యులుగా చేసి వారిని బలపరిచి బలమైన తరఫీదు నీవే ఇచ్చి ఆత్మలో నడిపించు. ఇదిగోనైనా తమ గుప్పులు విప్పి ఇచ్చారు, నీవు ఇచ్చిన ఈవులు బట్టి ఇచ్చారు. వారి ప్రతి ఈవిని అనుగ్రహించు, లోటును సవరించు, సమృద్ధి దీవుని కలిగించు. ఆయన ప్రతి చేతిని దీవించు, వారి అవసరత కొరతను తీసివేయి. వారంత వరకు నీ హస్తం తోడుగా ఉంచి నడిపించు. వచ్చే వారం నీలో బలపడి నేను నాచే భయం దంచి వారి మార్గాల్లో ఫలింపచేసి దీవునికరంగా చేసి భద్రపరచినాను. ఇవాళ మంగళవారం నాడు నా తల్లి మెచ్యూర్ ఫంక్షన్, గురువారం నాడు శిరీష మ్యారేజ్ ఉంది. నీవే మయంపొందిన వాతావరణం అనుకూలంపచేసి భద్రపరిచిన స్థితులు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి నీ రాజ్యం వచ్చుగాక.
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకుని భూమి నెరవేరుగా మనదున ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసి మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. సౌలులకు తగ్గ దుష్టుడు తప్పించు. రాజ్య బలం మహిమ నిరంతరం నీవే. తండ్రులకు దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మనందరితోనూ హైదరాబాద్లో ఉన్న లావరత్నం గారితో నుంచి ఆరోగ్యం మలపరితోడికి వచ్చిన గాక. ఆమేన్. ఆశీర్వాదములు వర్షింపచేయు నిషా